శంబల నగరం. ఇప్పటి వరకు ఈ నగరం గురించి కథల్లో వినడమే గాని స్వయంగా చూసిన వాళ్ళు లేరు. ఎంతోమంది ఈ నగరాన్ని కనిపెట్టడానికి చాలా ప్రయత్నించారు. అలాంటి వారిలో హిట్లర్ కూడా ఉన్నాడు. హిట్లర్ ఈ శంబల నగరాన్ని కనిపెట్టమని తన టీంను పంపించాడు. కానీ అది హిట్లర్ టీం వల్ల కూడా కాలేదు. భారతదేశంలో ఉన్న శంబల నగరంతో హిట్లర్కి ఏం పని? అసలు ఈ శంబల నగరం ఎక్కడ ఉంది? ఆ నగరం యొక్క రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస పర్వతం గురించి మీరు వినే ఉంటారు కదా. సాక్షాత్తు ఆ మహాశివుడు నివాసం ఉండే పర్వతంగా దీనికి పేరు ఉంది. ఈ పర్వతం మన దేశ భూభాగంలో లేకపోయినా కూడా మన దేశం నుంచి ఎంతోమంది భక్తులు ఆ కైలాస పర్వతాన్ని చూడటానికి వెళ్తూ ఉంటారు. మన కంటికి కనిపించే కైలాస పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక రహస్యమే శంబల నగరం కూడా. విష్ణు పురాణం చదివిన వారికి ఈ ప్రాంతం గురించి బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే విష్ణు పురాణంలో శంబల నగరం గురించి చాలా బాగా వివరించారు. కలి రాక్షసుడి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు కూడా జరిగే అన్ని ఘటనలు ఈ శంబల నగరం కేంద్రంగానే జరుగుతాయి. ఇంత విశిష్టత కలిగిన ఈ శంబల నగరాన్ని అసలు ఎవరు నిర్మించారు? హిట్లర్కి నగరంతో ఏం పని? ఎంతమంది వెతికినా కూడా కనిపించని ఆ నగరం ఇంకా అలా రహస్యంగానే ఎందుకు ఉండిపోయింది? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. శంబల అనేది ఒక సంస్కృత పదం. టిబెట్లో దీనిని షాంగ్రిల్లా అని అంటారు. ఈ ప్రాంతాన్నే భూలోక స్వర్గంగా కూడా పిలుస్తారు. ఈ శంబల నగరం హిమాలయ పర్వతాల మధ్యలో టిబెట్లో ఉంది. ఈ టిబెట్ ప్రాంతాన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు కలిగిన ఈ ప్రాంతంలో బౌద్ధ మతస్థులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వత మానస సరోవర ప్రాంతంలో శంబల నగరం ఉంది. దీనిలోకి ప్రవేశించడం సామాన్య మానవుల వల్ల కాదు. హిమాలయాల్లో మనిషి మనుగడ అస్సలు లేనటువంటి ఆ ప్రదేశంలో శంబల నగరం ఎలా ఏర్పడింది? ఈ ప్రాంతంలో అగస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి ఋషులు తపస్సును ఆచరించేవారు. మహాభారతంలో పాండవులు కూడా ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వకాలంలో రాజుల దగ్గర స్వీకరించిన వజ్ర వైడూర్యాలను అప్పటి ఋషులు ఈ శంబల నగరంలోనే దాచేవారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణు పురాణంలోని కల్కి అధ్యాయంలో శంబల నగరం గురించి వివరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలి ప్రవేశిస్తాడు. ఆ కాలంలో అధర్ముడు మరియు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు. ఆ అన్న చెల్లెళ్ళు పెద్దయ్యాక ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. వారికి క్రోధ, హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు. వారు కూడా ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలికి జన్మనిస్తారు. ఆ కలినే కలియుగానికి అధిపతి అవుతాడు. ఈ కలి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనమంతా జీవిస్తున్నాం. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. జోదం, ధూమపానం, పరాయి స్త్రీలతో సంపర్కం వంటి విపరీత కోరికలతో మానవజాతి అంతా నాశనానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. నాస్తికులు పెరిగిపోయి దేవుడినే ఎదిరించే స్థాయికి మనిషి చేరతాడు. ఎవరైతే చెడ్డ మనస్తత్వంతో ఉంటారో వారిలో కలి చేరి చేయకూడని పాపాలన్నీ చేయిస్తూ ఉంటాడు. ఇంకా పూర్తిగా కలియుగంలో ధర్మమంతా నశిస్తుంది అన్న సందర్భంలో దేవతలంతా కలిసి ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి లోకాన్ని కాపాడాల్సిందిగా కోరతారు. భరత వర్షంలో శంబల అనే నగరంలో తాను కల్కి అనే అవతారంలో జన్మిస్తానని విష్ణుమూర్తి చెప్తాడు. చెప్పినట్లుగానే సొమతి మరియు విష్ణుయాసుడు అనే దంపతులకు కల్కి భగవానుడు జన్మిస్తాడు. మృత్యుంజయుడైన మార్కండేయుడు ఆ బిడ్డకి కల్కిగా నామకరణం చేస్తాడు. కల్కి పెద్దయిన తర్వాత శాస్త్రాలు మరియు వేదాలు నేర్చుకోవడానికి పరశురాముడిని కలుస్తాడు. పరశురాముని వద్ద 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే కల్కి నేర్చుకుంటాడు. తర్వాత శివుడిని ప్రార్థించిన కల్కికి శివుడు ప్రత్యక్షమయ్యి కల్కి పుట్టుక యొక్క రహస్యాన్ని వివరిస్తాడు. దాంతోపాటు దివ్యశక్తులు కలిగిన గరుడాస్త్రాన్ని కల్కికి ఇస్తాడు. ఆ తర్వాత కల్కి సింహాళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని వివాహం చేసుకుంటాడు. ధర్మ సంస్థాపన కోసం పాపులను అందరినీ సంహరించిన కల్కి భగవానుడు గంగానది తీరాన తన అవతారం చాలిస్తాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల నగరం పాపులకు కనిపించకుండా అదృశ్యమైపోతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ఈ ప్రదేశానికి ప్రవేశం ఉండదు. మరి అసలు ఈ శంబల నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ నగరంలోకి ప్రవేశం లభించాలంటే సత్యం, ధర్మం, అహింస పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ సాయంతో కొంతమంది మాత్రం తాము శంబల నగరాన్ని చూశామని చెప్తున్నారు. హిమాలయాల్లో వెళ్తున్న కొంతమందికి 20-25 అడుగుల ఎత్తు ఉన్న మనుషులను చూశామని చెప్పారు. వారి వయసు 5000 సంవత్సరాలు ఉండొచ్చని వారు ద్వాపరయుగానికి చెందిన వారుగా పేర్కొన్నారు. రష్యాకి చెందిన హెలెనా హిమాలయాల్లో పరిశోధనలు చేస్తున్న సమయంలో శంబల నగరాన్ని చూసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆవిడ ఐసిస్ అన్వేల్డ్ అనే పుస్తకంలో కూడా రాశారు. నికోలస్ రోరిచ్ అనే రష్యా పరిశోధకుడు శంబల నగరంపై అనేక పరిశోధనలు చేసి ఆ నగరం గురించిన రహస్యాల గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ప్రచురించాడు.
దీంతో ఈ విషయం గురించి జర్మనీ నియంతైన హిట్లర్కి తెలిసింది. హిట్లర్ అల్టిమా టూలే అనే టీంని శంబలాకి పంపి పరిశోధనలు చేయించాడు. కానీ హిట్లర్ పంపిన టీం శంబల నగరాన్ని కనుగొనలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత వడ్డిపర్తి పద్మాకర్ అనే వ్యక్తి హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండగా అక్కడ మంచు తుఫాను ఏర్పడుతుంది. అదే సమయంలో 20 అడుగులు ఉన్న ఒక వ్యక్తి వడ్డిపర్తి పద్మాకర్ని తీసుకువెళ్లి జనావాసం ఉన్న ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయాడని కొన్ని గ్రంథాల్లో రాయబడింది. శంబల నగరం మానస సరోవరం మరియు కైలాస పర్వతం వద్ద అదృశ్య రూపంలో దాగి ఉంది. శంబల రాజధాని పేరు కలాప. ఈ ప్రదేశం తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. ఈ పిరమిడ్లోనే చింతామణి అనే దివ్యమణి కూడా ఉంటుంది. ఈ దివ్యమణి 1,000,000 సూర్యకాంతులతో సమానమని చెప్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.